తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆకివీడు స్టేషన్ పరిధిలో ఇటీవల పట్టుబడిన మోటార్ బైక్స్ ను వేలం నిర్వహించారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సూపరింటెండెంట్ చిట్టిబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన వేలంపాటలో ఒక పల్సర్ బైక్, 2 యాక్టివా స్కూటర్లను 61,420 రూపాయలకు వేలంపాటదారులు వాహనాలను దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఐ కె కాత్యాయని సిబ్బంది పాల్గొన్నారు. డీసీ గారి కన్ఫర్మేషన్ ఆర్డర్ వస్తుంది. వచ్చిన తర్వాత నీకు ఫోన్ చేసి నీకు అందజేస్తాం ఆర్డర్. 10,500 గవర్నమెంట్ వారి పాట స్టార్ట్ చేయండి సార్. 37 రెడ్ కలర్ స్కూటీ అండి. 22,000 37 34 దయచేసి సంతకం పెట్టమ్మా. అందరూ ఒకసారి ఒక 5 నిమిషాలు చూడండి. ఇప్పుడు పెట్టించాలని చెప్పాను నేను. ఒక లైన్ అమౌంట్ హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. జరిమానా తప్పించుకోవడానికో పోలీసుల కోసమో కాదు, మీకోసం, మీ భద్రత కోసం హెల్మెట్ ధరించాలని భీమవరం ట్రాఫిక్ సిఐ దాస్ అన్నారు. భీమవరం పట్టణంలో RRDS కళాశాల NSS విద్యార్థులతో శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చేరుకువాడ రంగసాయి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ట్రాఫిక్ సిఐ దాస్ మాట్లాడుతూ వాహనదారులందరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించి తమ విలువైన ప్రాణాలు కాపాడుకోవాలని, హెల్మెట్ లేకుండా వాహనాలు నడపవద్దని, తద్వారా ప్రమాదాలను కొని తెచ్చుకుని ఇటు వ్యక్తిగతంగానూ అటు కుటుంబ పరంగానూ ఇబ్బందులు తెచ్చుకోవద్దన్నారు. డ్రైవింగ్ సమయంలో హెల్మెట్ ధరించకపోవడంతో రోడ్డు ప్రమాదాల్లో సంవత్సరానికి 100 మంది మృత్యువాత పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం RRDS కళాశాల నుంచి ప్రధాన వీధుల్లో NSS విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు నరహరిశెట్టి కృష్ణ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ప్రసూన, NSS ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాసరావు, డాక్టర్ అరవింద స్వామి, అధ్యాపకులు పి అమూల్యరావు, ఫిజికల్ డైరెక్టర్ ధనుంజయ్, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. ద్విచక్ర వాహన బోధకులుగా రోడ్డుపై వెళ్తున్నప్పుడు ప్రయాణం ప్రారంభం నుంచి హెల్మెట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, హెల్మెట్ ధరించండి. ఈ హెల్మెట్ అనేటటువంటిది మనం ప్రయాణం చేసేటప్పుడు మన ప్రాణాలు కాపాడేటటువంటి ఒక వజ్రాయుధం ఇది. కానీ ఈ విషయం తెలిసినా సరే 2 వీలర్స్ నడిపేటటువంటి వాహనదారులు ఎవరు కూడా హెల్మెట్ పెట్టుకోవట్లేదు. హెల్మెట్ పెట్టుకోకపోవడం వలన అనుకోని విధంగా రోడ్డు ప్రమాదాలు జరిగినట్లయితే ఆ రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు పోగొట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మనకి 100 రోడ్డు ప్రమాదాలు జరిగితే సుమారుగా 65 నుంచి 70 మంది ఈ ద్విచక్ర వాహనాల ద్వారా ప్రయాణం చేసినటువంటి వారే చనిపోవటం జరుగుతుంది. మన ప్రాణం చాలా విలువైంది. మన ప్రాణం మన మీదే కాదు, మన మీద ఆధారపడినటువంటి కుటుంబ సభ్యుల మీద కూడా ఉంది. ఆ విషయాన్ని అందరూ కూడా గ్రహించి హెల్మెట్ ధరించి మీరు ప్రయాణం సక్రమంగా చేసుకున్నట్లయితే అనుకోని సందర్భంలో మన రోజు మంచిగా లేనటువంటి రోజులో రోడ్ యాక్సిడెంట్ జరిగినట్లయితే ముందు మన ప్రాణాలు కాపాడుకుంటాము. అప్పుడు మన కుటుంబ సభ్యులందరూ కూడా హ్యాపీగా సుఖ సంతోషాలతో వారితో గడపడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రోడ్డు ప్రమాదాల్లో మనల్ని మనం రక్షించుకుంటూ మన కుటుంబ సభ్యులకి మనం ఆధారంగా ఉండాలి అంటే తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి, మీ ప్రాణాలను కాపాడుకోవాలి. మీరే కాదు, మీ బంధువులు, మీ మిత్రులు, మీ ఇంటి పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా హెల్మెట్ గురించి చెప్పి హెల్మెట్ ధరించేలాగా మీరు ప్రోత్సాహం చేస్తారని భీమవరం ట్రాఫిక్ పోలీస్ వారి తరఫున మరియు పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారైనటువంటి డాక్టర్ అజిత IPS గారి ఆధ్వర్యంలోను మరియు అడిషనల్ ఎస్పీ గారు మరియు భీమవరం సబ్ డివిజన్ ఆఫీసర్ అయినటువంటి వారు వీళ్ళ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు ఇంకా చేస్తూ మేము ప్రజలకు అవగాహన కల్పిస్తాము. పనిగట్టుకుని మన కళాశాలకి ప్రతి కార్యక్రమంలో కూడా అవేర్నెస్ కార్యక్రమంలో మూర్తిరాజు గారి కాలేజీని ఎన్నుకోవడం అనేది చాలా
గమనించదగ్గ విషయం. ఎందుకంటే ప్రతిదీ కూడా గవర్నమెంట్ కాలేజ్ నుంచే ప్రారంభించి అవేర్నెస్ అనేది కలగజేస్తున్నారు. విద్యార్థులు యువత ఎక్కువగా బళ్ళ మీద వెళ్ళేటప్పుడు స్పీడ్గా వెళ్ళడము, అలాగే హెల్మెట్ లేకుండా వెళ్ళడం, ఒకే బండి మీద నలుగురు వెళ్ళడం, అది ఎంతవరకు శ్రేయస్సు అనేది ఆలోచించాలి. కాబట్టి మీరందరూ కూడా బళ్ళ మీద ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్ ధరించి మీ జీవితాలను కాపాడుకుంటూ పోలీసు వారికి తక్కువ బాధ్యతను కలగజేయాలని చెప్పి, ఎందుకంటే ఏదైనా రిస్క్ వస్తే పోలీసు వారు రాత్రి పగలని లేకుండా నిరంతరము శ్రమించాలి. అలాంటి శ్రమను వారికి తగ్గించడంలో యువత పాత్ర చాలా కీలకం. కాబట్టి మీరందరూ కూడా అవేర్నెస్ పొంది సమాజంలో కూడా అందరికీ కూడా హెల్మెట్ ధరించడం వల్ల ఉపయోగాలు ఏంటనేది చెప్పి ప్రాణాలు రక్షించుకోవాల్సిందిగా. మరి ఈరోజు ఒక వ్యక్తి మరణించినట్లయితే ఆ కుటుంబం ఎంత సఫర్ అవుతుందనేది మనం ఆలోచించాలి. దానికి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు. ఎప్పుడు కూడా ముందు జాగ్రత్త అవసరం. మనం జరిగిన తర్వాత ఏం చేయాలనేది మనం ఆ కుటుంబం ఆశించిన తర్వాత చేయగలిగిందే లేదు. అందుకని ఎన్నో ప్రాణాలని ఇటువంటి చైతన్యం చేయటం ద్వారా ఎన్నో ప్రాణాలను రక్షించడం అవుతుంది. ఇటువంటి కార్యక్రమం చేపట్టినటువంటి మన సిఐ గారు, అలాగే మన ప్రిన్సిపల్ గారు, అట్లాగే రంగసాయి గారికి ఈ యొక్క కార్యక్రమం చేపట్టినందుకు ధన్యవాదాలు తెలుస్తున్నాం. శరీరంలోని అవయవాలు ప్రయత్నపూర్వక చలనాలను కోల్పోయే రుగ్మతనే పక్షవాతం అంటారు. శరీరం బిగుసుకుపోవడం, మూతి వంకర తిరిగిపోవడం, కాళ్ళు చేతులు మెలి తిరిగిపోవడం, గుండె కూడా సరిగ్గా పనిచేయకపోవడం, ఇలా శరీరంలో ప్రతి అవయవంపై పక్షవాత ప్రభావం ఉంటుంది. ప్రపంచంలో ప్రతి 6గురిలో ఒకరికి వారి జీవితకాలంలో పక్షవాతం వస్తుంది. పక్షవాతం రావడానికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయుర్వేద వైద్యంలో ఉన్న చికిత్సా విధానాన్ని ఆర్జేఆర్ హెర్బల్ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ వాసంతి తెలియజేశారు. మెదడులోని రక్తనాళాలు దెబ్బతింటే పక్షవాతం సంభవించే అవకాశం ఉందని, వాటిని గుర్తించి ఆర్జేఆర్ హెర్బల్ ఆసుపత్రిలోని మూలికా వైద్యం ద్వారా పంచకర్మ విధానంలో చికిత్సనందించి స్పందనలు వచ్చేలా కృషి చేస్తామని తెలియజేశారు. ఫిజియోథెరపీ ద్వారా ఎలాంటి వైద్యం అందిస్తారో అదే తరహాలో అభ్యంగం అనే వైద్య విధానంతో పక్షవాతం వచ్చిన వారికి వైద్యం అందజేయనున్నట్టు తెలియజేశారు. ఆర్జేఆర్ హెర్బల్ ఆసుపత్రి ద్వారా ఔషధాలతో నవరకిలి అనే చికిత్సా విధానం అవలంబించి రోగి పూర్తిగా కోలుకునేలా కృషి చేస్తామని తెలియజేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 35 ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్స్ లో అన్ని రకాల వైద్య సేవలు అందజేస్తున్నట్టు డాక్టర్ వాసంతి తెలిపారు. ఈ రోజు టాపిక్ పక్షవాతం. దీన్నే పారాప్లీజియా అని, సెరిబ్రో వాస్కులర్ యాక్సిడెంట్ అని అంటారు. దీనిని ఎందుకు యాక్సిడెంట్ అన్నారు అంటే ఇది సడన్ ఆన్సెట్. అప్పటి వరకు హెల్దీగా తిరుగుతుండేటటువంటి ఇంట్లోని వ్యక్తి సడన్గా బెడ్ రిడన్ అయిపోతూ ఉంటారు. వారి యొక్క పనులు చేయకుండా మంచానికే పరిమితం అయిపోతారు. కనీసం కాలు కూడా తీసి కదపలేనటువంటి పరిస్థితి. రోజు తిరుగుతూ ఉండే వ్యక్తి సడన్గా ఇలాంటి బెడ్కే పరిమితం అయిపోవడాన్నే దీన్ని మనం పారాప్లీజియా లేదా సెరిబ్రో వాస్కులర్ యాక్సిడెంట్ అంటారు. ఎందుకు ఇలా జరుగుతుంది? మన శరీరంలోని అన్నిటికన్నా ప్రధానమైనటువంటి అవయవం మెదడు. ఈ మెదడుకి ఏదైనా ఇంజరీ జరిగినా, ఏ చిన్న మార్పు జరిగినా చాలా కాంప్లికేషన్స్కి దారితీస్తూ ఉంటుంది. బెడ్కే పరిమితమయ్యేటటువంటి పరిస్థితి కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది రావడానికి గల కారణాలు ఏంటి అంటే, మెదడు అనేది మన శరీరంలోని తల భాగంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అవయవం. మన శరీరానికి ఆజ్ఞలను అన్నింటినీ పంపించడానికి మెదడు అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. ఈ మెదడులో జరిగేటటువంటి వెజల్స్ ఏవైతే ఉన్నాయో, రక్తనాళాలు, వాటి యొక్క సరఫరా అనేది కరెక్ట్గా లేకపోవటం వల్ల మెదడులోని ఎక్కడైతే వెజల్స్లో ఉండేటటువంటి అబ్స్ట్రక్షన్స్ ఏవైనా ఉన్నా, క్లాట్స్ ఏవైనా ఉన్నా ఇది సెరిబ్రో వాస్కులర్ యాక్సిడెంట్కు దారితీస్తూ ఉంటాయి. ఇలాంటి పేషెంట్స్ బెడ్కే పరిమితమై ఉంటారు. ఇలాంటి పేషెంట్స్ మన ఆర్జేఆర్ హాస్పిటల్కి వచ్చేటప్పుడు మనం ఎటువంటి చికిత్సా విధానాలను అవలంబిస్తున్నామో మనం ఈరోజు తెలుసుకుందాం. ఈ సెరిబ్రో వాస్కులర్ యాక్సిడెంట్ అయ్యేటప్పుడు మనకి రైట్ సైడ్ అనేది బ్లడ్ క్లాట్ ఉంటే మనకి ఈ లెఫ్ట్ సైడ్ అనేది ప్యారలైజ్ అవుతుంది. ఈ లెఫ్ట్ సైడ్ అనేది బ్రెయిన్లోని క్లాట్ వస్తే మనకి రైట్ సైడ్ అనేది ప్యారలైజ్ అవుతుంది. ఇలా అయ్యేటప్పుడు మనం సిటీ స్కాన్, ఎంఆర్ఐ రిపోర్ట్స్ తీసుకునేటప్పుడు మనకి బ్లడ్ క్లాట్ అనేది కనిపిస్తుంది. కొందరిలో ఇన్ఫ్రాక్ట్స్ ఉంటాయి, కొందరిలో ఇస్కీమియా అంటే లోపల వాతం అనేది ప్రాపర్గా అనేది ఉండదు. బ్లడ్ అనేది అక్కడ స్టాగ్నేట్ అయి ఉండిపోతుంది. ఈ క్లాట్ అనేది డిజాల్వ్ అవ్వకుండా అక్కడే ఉండిపోవటం వల్ల మిగిలిన శరీర భాగాలకు అది ఏదైతే సప్లై చేస్తుందో రక్త సరఫరా ప్రాపర్గా అందకపోవటం వల్ల మనకి ఈ పక్షవాతం అనేది వస్తుంది. ఇలాంటి వారికి మనం పంచకర్మ చికిత్సలు అనేవి చేస్తూ ఉంటాం. ఈ బ్లడ్ సర్క్యులేషన్ని పెంపొందించడానికి, అదేవిధంగా మన మెదడులో ఉండేటటువంటి క్లాట్ని డిజాల్వ్ చేయడానికి కూడా మనం మెడిసిన్స్ అనేవి ఇస్తూ ఉంటాం. తలం, మన బ్రెయిన్లో ఉండేటటువంటి ఈ క్లాట్ని డిజాల్వ్ చేయడానికి తలం అనేటటువంటి ప్రొసీజర్ని చేస్తూ ఉంటాం. అభ్యంగం, మన శరీరం మొత్తం కూడా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడానికి, ఎవరికైతే మజిల్ లాస్ అనేది అయిపోతూ ఉంటుంది, మజిల్ టోన్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి ఈ అభ్యంగం అనేది ఉపయోగపడుతుంది.
పెరాలసిస్ వచ్చే వాళ్ళలోని మజిల్ అనేది అంటే మన మాంసం అనేది క్షీణించిపోతూ ఉంటుంది, వారి యొక్క స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఒక వస్తువుని పట్టుకోలేరు, మన చేయిని పట్టుకోమన్నా కూడా కరెక్ట్గా పట్టుకోలేరు, లేకపోతే స్పాస్టిసిటీ వస్తుంది, అంటే దగ్గరగా అయిపోతాయి లోపల సర్క్యులేషన్ సరిగ్గా జరగక. ఇలాంటి వారికి మనం అభ్యంగం చేయటం వల్ల మనం అభ్యంగం చేసేవారి యొక్క శక్తిని ఈ యొక్క పేషెంట్కి మనం ట్రాన్స్ఫర్ చేయగలుగుతాం. మనం ఫిజియోథెరపీ చేసి ఎలా అయితే మజిల్ యొక్క కెపాసిటీని పెంచగలుగుతామో అదేవిధంగా అభ్యంగం చేయటం వల్ల కూడా అలాంటి రిజల్టే వారికి వస్తుంది. అదేవిధంగా మనం తలం చేయటం వల్ల లోపల మనకి తల మీద ఎక్కడైతే బ్రెయిన్లో క్లాట్ ఉందో అక్కడ అప్లికేషన్స్ చేయటం వల్ల స్లోగా క్లాట్ డిజాల్వ్ అవ్వడానికి కూడా చాలా అవకాశాలు అనేవి ఉన్నాయి. ఇలాంటి ప్రొసీజర్స్ చేయటం, అదేవిధంగా వేడిని పుట్టించడం, నర్వ్స్ అనేవి డీజెనరేషన్ అనేది జరుగుతుంది. ఈ నర్వ్స్ అనేవి రీజెనరేట్ అవ్వడానికి నవరకిలి అనేటువంటి ప్రొసీజర్ ఉంటుంది. నవర రైస్ అనేవి ఉంటాయి. ఆ రైస్ని కొన్ని బలామూల కషాయాలతో కలిపి మనం ఒక బోలస్ లాగా ప్రిపేర్ చేస్తాం. దాన్ని పాలల్లోని మరిగించి మన యొక్క శరీరం యొక్క ఎక్కడైతే ప్యారలైజ్ అయిందో ఆ శరీరం మొత్తం సర్క్యులేటరీ మూమెంట్లోని మనం మర్దన చేయటం వల్ల నర్వ్స్ అనేవి రీజెనరేట్ అవుతాయి. ఇలాంటి ఔషధ గుణాలు కలిగినటువంటి హెర్బ్స్తో చేయటం వల్ల నర్వ్స్ రీజెనరేట్ అయ్యి తిరిగి శక్తిని పుంజుకుంటాయి. కాబట్టి మీకు ఇలాంటి సమస్య ఉన్నట్లయితే మీ దగ్గరలో ఉండేటటువంటి ఆర్జేఆర్ హాస్పిటల్ మీరు సంప్రదించగలరు. అపాయింట్మెంట్ కొరకు ఈ క్రింది నెంబర్ 9655555517 నెంబర్ని సంప్రదించండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దివ్యాంగులు రక్తదానం చేయడం పలువురికి ఆదర్శనీయం, భీమడోలు ఎస్ఐ సుధాకర్. ఇస్కాన్ ఆధ్వర్యంలో భీమవరం ఏఎస్ఆర్ నగర్ లోని అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రంలో ప్రత్యేక పూజలు. ఉండి మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ నూతన కార్యవర్గం ఏర్పాటు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి, భీమవరం ట్రాఫిక్ సిఐ దాస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.